మీ పేరు? గోపాల్ నాయక్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు పొలిటికల్ లీడ్ అయితే స్టార్ట్ అయింది ఏపీలో. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి బొత్తులో పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం ఏం లేదండి. ఇంకా చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. కారణం ఏంటి చంద్రబాబు నాయుడు రావాలనుకుంటాం? మళ్ళీ కారణం ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు టీడీపీ అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ నుంచి టీడీపీ ఉన్నారు కాబట్టి మా ఏపీలో, సో చంద్రబాబు నాయుడే వస్తాడు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? మాకైతే అంతగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఊర్లోన కట్టించారు కానీ సచివాలయాలు అవి అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అది గ్యారంటీ. మా ఊర్లో అయితే అదే ఉంది. ఇంకా రాజధాని ఇప్పటికీ కొలిక్కి రాలే కదా. ఎవరికి రాదు. ఇంకా అమరావతి అని, వైజాగ్ అని, నెల్లూరు అని రాలేదు. ఇంకా 5 సంవత్సరాలు చేసిన కానీ దానికి కొంచెం కూడా దాన్ని డిస్టర్బ్ కూడా చేయలేదు. అది ఎక్కడ తేలితే అక్కడ అటుపోతుందా ఇటు వస్తుందా అని కూడా లేకుండా పోయింది. అది ఇంకా దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చే తేల్చాలి దాన్ని. ఇంకా నవరత్నాల గురించి ఏం చెప్తారు మీరు? నవరత్నాల గురించి అంటే ఏం చెప్తామండి. ఇంకా పథకాలు వచ్చినాయి మీకు? మాకు ఏం పథకాలు రాలేదు. మాకు జగన్ అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 2-3 రేషన్ కార్డులు మార్చింటాం. నాకైతే ఇప్పటిదాకా రేషన్ కార్డులే లేదు. మా ఫ్యామిలీలో రేషన్ కార్డు వేయించుకోవాలన్నా ఒకప్పుడు ఫ్రీగా మంచిగా తినేటోళ్ళం. ఇప్పుడు అవి జగన్ వచ్చినప్పటి నుంచి అసలు మాకు బియ్యాలే లేవు. అదేదో రేషన్ వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు, మేము బిచ్చం అడిగితే ఇస్తున్నట్టు ఉంది. అది ఈసారి వైనాట్ 175 మళ్ళీ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. దాని గురించి అంత సీన్ లేదు. ఇంటింటికి బంగారం, కారం ఏం సీన్ లేవు. అంత చంద్రబాబు నాయుడు వస్తాడు పక్క. పొత్తు కదా టీడీపీ, జనసేన, బీజేపీ. ఎన్ని సీట్లు రావచ్చు? 150 రావచ్చు, 150, 160 రావచ్చు. ఇద్దరు కలిసి వస్తే ఇంకా 170 వస్తాయి. ఇంకా ముగ్గురు కలిసి వస్తారు కాబట్టి ఇంకా టీడీపీకే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా పిఠాపురంలో. ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకోవచ్చు మీరు? రావచ్చండి. ఇంకా 50-50లో ఉంది. అది ఇంకా డిసైడ్ కాలేం. ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో టీడీపీ ముందు నుంచే ఉంది కాబట్టి, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి, సో యూతుల మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అది మంగళగిరిలో ఈసారి లోకేష్ గెలుస్తారంటారా? లోకేష్ గెలుస్తాడు. లోకేష్ పక్కా. అదే ఇంకా లోకేష్ గెలుస్తాడు. ఫైనల్గా అయితే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తున్నారు మీరు? టీడీపీనే సార్. టీడీపీ, జనసేన. ఇంకా జగన్ అయితే డౌటే. ఇంకా మనకి రావద్దు కూడా. ఆ పరిపాలన సరిగ్గా లేదు. అది